హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీస్ ఆఫ్ నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. జస్ట్ టీజర్ డేట్ వస్తుంది అని వెయిట్ చేస్తున్న మనకు, టీజర్ లోని మొత్తం చూసుకుందాంలే అని అనుకున్న మనకు, నో టీజర్ వరకు అవసరం లేదు, ఒక పోస్టర్ చాలు, పోస్టర్ తోనే అన్ని మాట్లాడేసుకుందాం అన్నట్లుగా రాజాసాబ్ మూవీ టీం గట్టిగా ప్లాన్ చేశారు. సో కొత్త పోస్టర్ తో మూవీ టీజర్ డేట్ విత్ టైం ని చెప్తూనే మూవీ రిలీజ్ డేట్ ని కూడా చాలా అడ్వాన్స్ గా ముందే చెప్పేశారు. సో ఫైనల్లీ రాజాసాబ్ టీజర్ డేట్ అయితే వచ్చేసింది విత్ టైం. సో టీజర్ వచ్చేసి 16th June 2025 మార్నింగ్ 10:52 AM కి వస్తుంది అని ఈ పోస్టర్ రాశారు. అంటే నెక్స్ట్ మండే కాకుండా ఆ నెక్స్ట్ మండే. అండ్ రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్ విషయానికి వస్తే సోషల్ మీడియాలోని బజ్ నిజమైంది. 5th December 2025 అంటే ఫ్రైడే రోజున రిలీజ్ అవుతుంది. అంటే సేమ్ యాజ్ సలార్ ఎప్పుడైతే 2023లో డిసెంబర్లో రిలీజ్ అయిందో, సేమ్ ఇప్పుడు 2025లో రాజాసాబ్ December 5th వస్తుంది. సో జస్ట్ టీజర్ డేట్ వదులుతారు అనుకున్నాం, కానీ టీజర్ డేట్ విత్ టైమ్ అండ్ రిలీజ్ డేట్ కూడా ఈ పోస్టర్ లో వదులుతారని అనుకోలేదు. అండ్ ఆల్సో ఒక కొత్త పోస్టర్. ఇక పోస్టర్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఒక పాడుబడ్డ బిల్డింగ్, అంటే పురాతనమైన బిల్డింగ్ లో వియర్డ్ గా అంతా బూజు పట్టేస్తున్న ఆ బిల్డింగ్ లో ఆ బూజుని దులుపుతున్న సమయంలో గోడ మీద చాలా పెద్ద పెయింటింగ్, అది కూడా రాజాసాబ్ ఇన్ బ్లాక్ డ్రెస్ లో అలా రాజసంగా ఆ కుర్చీలో కూర్చుని ఉంటారు. అది కూడా ఆ పెయింటింగ్ అనేది మనం సోషల్ మీడియాలో విన్న బస్. బట్ ఇక్కడ కాంట్రాస్ట్ గా ఉంది ఈ పోస్టర్. ఈ కొత్త పోస్టర్ లో మన వింటేజ్ డార్లింగ్ ని రెబల్ స్టార్ గా కనిపిస్తున్న సీన్ ని మనకు ఈ పోస్టర్ రూపంలో చూపిస్తున్నారు. సరే, పోస్టర్ గురించి ఇంకా డీటెయిల్ గా వెళ్లే ముందు, ఇందాక బజ్ అని అనుకున్నా సరే ఒక బెయింట్ గురించి మాట్లాడుకుందాం. అదే భయంకరంగా రాజాసాబ్ ని చూస్తున్నప్పుడు తమన్ గారు ఒక వియర్డ్ అండ్ స్కేరీ బీజియంతో థియేటర్ లో మోగిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలే ఈసారి హారర్ ఇస్ ద న్యూ కామెడీ అంటున్నారు. అంటే ఎంత భయపడితే, ఎంత భయపెడితే అంత పెద్దగా కామెడీ జనరేట్ చేశారు అనుకునే రోజుల్లో అసలే తమన్ గారికి బీజిఎం బాధ్యతలు ఇచ్చారు. అఖండాకి మొన్న వచ్చిన డాకు మహారాజ్ కి స్పీకర్స్ ఏమైపోయాయో తెలుసుగా, అప్పుడు థ్రిల్ ఫీల్ అయ్యాం. బట్ ఇప్పుడు అలాంటిదే, కానీ థ్రిల్ కంటే అంత సౌండ్, అది కూడా హారరిక్ సౌండ్, అంటే డెఫినెట్లీ గూస్ బంప్స్ విత్ ఫియర్ ని కూడా ఫీల్ అవచ్చేమో. అంటే లిటరల్ గా భయపెట్టేస్తారేమో అని అనుకుంటున్నా. అండ్ అలాంటి సస్పెన్స్ ఉన్న థ్రిల్ ఇచ్చే సీన్ ఇదని మన గెస్. అంటే చూడ్డానికి మన డార్లింగ్ పాత రోజుల్లో, అంటే వింటేజ్ స్టైల్లో స్లిమ్ గా పర్ఫెక్ట్ ఫిజిక్ తో మంచి హెయిర్ స్టైల్ విత్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే అదిరిపోయింది. సో అలాంటి డార్లింగ్ ని రెబల్ స్టార్ గా చూపిస్తున్న సీన్ ఇది. అంటే ఆ కట్టెన్ కాలిపోతుంటే రాజా వచ్చి దాన్ని తీస్తున్నాడు అని చూపిస్తున్నారుగా. అండ్ తన ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ లో కొద్దిగా టెన్షన్, అండ్ అదే టైంలో స్ట్రాంగ్ గా నుంచుంటాను అనేది కూడా చూపిస్తున్నారు. అంటే భయపడేవాడిలాగా చూపించడం లేదు. దానికి తోడు తన రైట్ హ్యాండ్ కి అమ్మవారి దారం కూడా ఉంది విత్ అమ్మవారి లాకెట్, అది క్లియర్ గా ఇక్కడ గమనించవచ్చు. అండ్ పోస్టర్ లో 500 రూపీస్ నోట్స్ పడిపోయి ఉన్నట్లుగా చూపిస్తున్నారు. అండ్ కట్టలుగా గుట్టలుగా ఆ మనీ ఉన్నట్లుగా చూపిస్తున్నారు. దాని అర్థం రెండు విధాలుగా అనుకోవచ్చు. ఈ బిల్డింగ్ లో అంత సొమ్ము ఉంది అంటే అంత పెద్ద గుప్త నిధి ఉంది అని చెప్పొచ్చు. ఆర్ ఆ బిల్డింగ్ ని అమ్మితే అంత డబ్బులు వస్తాయని కూడా చెప్పొచ్చు. ఆర్ దానికోసం వాళ్ళు వస్తే ఆ డబ్బంతా అక్కడే ఉంది అని రాజాసాబ్ ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేసి అక్కడున్న వాళ్ళను ఒక్కొక్కరిగా వేసేస్తూ ఉండొచ్చు. అంటే ఒక్కసారిగా అక్కడ అంత డబ్బు కనబడితే ఎవరికైనా ఆశ కలుగుతుందిగా, దెన్ అదే వాళ్ళ ప్రాణాల మీద కూడా ముప్పుని తీసుకొస్తుంది. సో ఈ టైప్ లో ఏదో హింట్ ఇవ్వడానికి ఆ డబ్బుని, ఆ పోస్టర్ ని ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు మూవీ టీం. సో ఇక్కడ ఇల్యూజన్ అనే వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే, రాజాసాబ్ మోషన్ పోస్టర్ లో మైసభనే మర్పించే మాయాజాల సందోహం అని ఒక లైన్ ని మనం ఆ పోస్ట్ లోని సాంగ్ లో విన్నాం, అది వాడారు వాళ్ళు. సో మయసభ అనేది మహాభారతంలో పాండవుల కోసం కట్టింది. అది జనాలను ఏమారుస్తుంది, ఉన్నది లేనట్లుగా లేనది ఉన్నట్లుగా మతి భ్రమించేలాగా చేస్తుంది. సో అలాంటి టాక్టిక్స్ ని మన రాజాసాబ్ ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళతో యూజ్ చేస్తాడు, ఆడేసుకుంటాడు. ఈవెన్ ఆ వచ్చింది తన వారసుడైనా సరే ఎవరిని లెక్క చేయడు. ఎందుకంటే అది తన ఆస్తి, తను సంపాదించిన ఆస్తి, అది తన ఇల్లు, తనకు మాత్రమే హక్కు ఉంటుంది అని ఆ ఆత్మ అనుకోవచ్చు. సో ఇలాంటిది ఏదన్నా చూపించవచ్చు. సో అది మన థియరీ ఆన్ దిస్ పోస్టర్. అండ్ అలాగే ఇంకా డీటెయిల్స్ ఆ పోస్టర్ లో గమనిస్తే, కేవలం అక్కడ మనీ నోట్సే కాదు, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ ఐడల్స్ అంటే బొమ్మలు, అంటే విగ్రహాలు, అండ్ గోల్డెన్ చైర్స్ ఎక్సెట్రా అక్కడ ఉన్నాయి. అండ్ ఆ బిల్డింగ్ మొత్తం ఆ పిల్లర్స్ చుట్టూ వేర్లతో చుట్టేసుకుని ఉంది. బూజు పట్టేసి భయంకరంగా చీకట్లో ఉంది. అండ్ ఆ వెలుతురు వచ్చేసి పౌర్ణమి వెన్నెల్లోని వెలుగులాగా అనిపిస్తుంది. బట్ ఆ కట్టెన్ వచ్చేసి చాలా కొత్తగా ఉంది. సో ఐదర్ ఆ బిల్డింగ్ ని షూటింగ్స్ కోసం ఏదన్నా వాళ్ళు ఇచ్చి ఉండాలి, లేదా తన బిల్డింగ్ లోకి వస్తున్నారని రాజాసాబే తన పెయింట్ కే ఓపెనింగ్ సెరమనీ లాగా వచ్చిన వాళ్ళతో ఓపెనింగ్ చేపించి భయపెట్టచ్చేమో, చెప్పలేం. రకరకాల థాట్స్ వస్తున్నాయి. అండ్ పోస్టర్లో నుండి బయటకు వస్తే December 5th
బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేస్తున్నామని ఫైర్ సింబల్ తో, అంటే ఆ కట్టెన్ కి అంటుకున్న ఆ ఫైర్ తో అండ్ ఆ కనిపిస్తున్న డబ్బులు, నగలు, గోల్డ్ జస్ట్ ఓపెనింగ్ డేకి వచ్చే అమౌంట్ మాత్రమే అన్నట్లుగా అనిపిస్తుంది అనుకోవచ్చు. అండ్ మన ఎస్కేఎన్ గారి ట్వీట్ లో రాజా విత్ రియల్ వైబ్ అన్నారు. సో ఆ పోస్టర్ లో ఉన్న మన డార్లింగ్ పేరు రాజా అవ్వచ్చు. అయితే ఈ జనరేషన్ లో తను రాజా అండ్ ఆ బిల్డింగ్ ఓనర్ వచ్చేసి ప్రీవియస్ జనరేషన్ లో ది రాజా సాబ్. సో ఈ వీడియో నచ్చితే ముందు లైక్ కొట్టండి మావాస్, అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.